వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. మనం ఇప్పుడైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి చిప్పిలి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఒక జాతర అయితే జరుగుతుంది. ఆ జాతర ఏంటంటే శ్రీ పాలేటి గంగమ్మ జాతర. ఈ జాతర గొప్పతనం ఏంది, మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది. అలా అంగరంగ వైభవంగా అయితే గుడిని అలంకరించారు. అలాగే పిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా గొప్పగా ఆట పోటీలన్నీ పెట్టించారు. అక్కడ చూసుకున్నట్లయితే మన ఉట్టి తిరణాలు అయితే జరుగుతుంది. ఆ ఆట పోటీల గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ భక్తాదులతో వెళ్ళి భక్తాదులతో మాట్లాడి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. రండి. నమస్తే అన్న, మీ పేరన్నా? జయరామ్ రెడ్డి గారు. ఈ జాతర గురించి ఏమైనా విశిష్టత చెప్తారన్నా? ఇది వచ్చి శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానం, చిప్పిలి, మదనపల్లి మండలము. చిప్పిలి గ్రామ దేవత, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పాలేటి గంగమ్మ దేవస్థానము. పాలేటి గంగమ్మ అమ్మవారు నల్ల గంగమ్మ సమేతంగా వెలిసినటువంటి చాలా పురాతనమైన దేవస్థానము. జీర్ణోద్ధరణ భాగంలో కార్యక్రమంగా 48 డేస్ ముందు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. నిన్న ఈ రోజు ఎంతో విజయవంతంగా వైభవంగా అమ్మవారి జాతర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకి పట్టణ ప్రముఖులు, గ్రామస్తులు, పురోహితులు వారు, ఎంతో మంది డొనేటర్లు వివిధ రకాలుగా సేవలు చేసి గ్రామ దేవస్థాన అభివృద్ధికి చాలా సహకరించారు. ఈ రోజైతే పగలు జాతర జరుగుతున్నది. ఉట్లు తిరణాల విశేషంగా భక్తాదులు రావడం జరిగింది. అలాగే పట్టణ ప్రముఖులు రావడం జరిగింది. విరాళాలు విజయవంతంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమము వాళ్ళకు వారు, తోటివారు, ఆసాది వాళ్ళు, ఎవ్రీథింగ్ అమ్మవారి జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, సాంప్రదాయబద్ధంగా వంశపారంపర్యంగా వచ్చినటువంటి భక్తాదులు కానీ ప్రతి ఒక్క కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యి విజయవంతంగా చేశారు. ధన్యవాదములు. అలాగే ఈ దేవస్థానానికి విచ్చేసినట్టు మీ మీడియా వారికి, ఈ విచ్చేసిన భక్తులందరికీ శ్రీ పాలేటి గంగమ్మ భక్త సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ, విచ్చేసిన భక్తాదులకి, మీడియా సిబ్బందికి, వాళ్ళ కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండవాలని కోరుకొంచున్నాము. ఇట్లు మన దేవస్థానానికి చైర్మన్గా ఉండే శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు అత్యంత విశేషంగా కృషి చేసి అందరినీ కలుపుకొని విరాళాలు సేకరించి ఎంతో వైభవంగా దేవస్థాన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీరందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండవాలని కోరుకుంటున్నాను. ఉప్పు తిరణాల విశిష్టత ఏంటి? ఉట్లు తిరణాలంటే ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఇది ఉట్లమాన్ తిరణాలు అనేది వైభవంగా జరుగుతుంది. ఒక ఉత్సాహభరితమైన కార్యక్రమం, సాంప్రదాయ కార్యక్రమం, భక్తిభావంతో చేసే కార్యక్రమం. ఈ ఉట్ల తిరణాలకు ముందు నుంచి సాంప్రదాయం ఏమంటే ఇది అధిరోహించడం కూడా యువతకు కూడా ఒక ఉత్సాహమైన కార్యక్రమము, ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. లేకపోతే దేవస్థానం వద్ద ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజల్లో కానీ యువతలో కానీ భక్తిభావం అనేది పెరుగుతుంది. దానికోసం ఆ పురాతన కాలం ఉట్ల తిరణాలు జరిగింది. దీనికి మా ఊర్లో ఒక కుటుంబీకులు, యాదవ కుటుంబీకులు అయినటువంటి పేద వంశీయులు ఉన్నారు. వాళ్ళు పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసి అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 400 మన బ్రిటిష్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం మా దగ్గర కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. 400 సంవత్సరాల పూర్వం ఇక్కడ పాలేటి గంగమ్మ దేవస్థానం వెలిసినట్టు రికార్డెడ్ డేటా ఉన్నది. అంత పురాతన దేవస్థానం ఇది. ప్రస్తుతం ఈ దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం భాగంగా గర్భగుడి కట్టి విగ్రహాలు ప్రతిష్టాపన చేసి పూజా కార్యక్రమం నిర్వహించినాము. ఇకపైన కూడా ఇంకా దేవస్థానానికి చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. భక్త సంఘం తరఫున అందరూ గ్రామస్తులు కలిసి చేయడానికి నిర్ణయించారు. అన్న, మనం చూసుకున్నట్లయితే గుడి విశిష్టత గురించి చెప్పారు. గుడి గురించి చాలా స్పష్టంగా అన్నగారు 400 సంవత్సరాల క్రితం నుంచి గ్రంథాలలో లిఖించబడిందని చెప్పారు. అలాగే చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి మన జాతరలు వస్తారు? దాదాపు 10 గ్రామాల నుంచి వస్తారు. అండ్ మాది 10 టౌన్ గురించి కూడా వస్తారు. ఇక్కడ నుంచి కోలబైలు, చీగిలిబైలు, వేంపల్లి, అంగిసిట్టిపల్లి, నలుమూలల మదనపల్లి మండలం మొత్తం కొన్ని పర్యటన తిరణాలంటే చాలా విశిష్టంగా ఉంటుంది. 2 రోజులు అత్య వైభవంగా చేస్తాం. కాబట్టి అసలు మా ఊర్లో ఇంత ఐక్యంగా చేస్తున్నామంటే అసలు మాకు వండర్గా ఉంది. ప్రతి ఇంటికి ఒకరు వచ్చినారు. ఎంత బాగా వచ్చారంటే అంత బాగా. కులాలు మతాలకు అతీతంగా వచ్చినారు. ముస్లిమ్స్ కాటేసి ప్రతి ఒక్కరు ఎంతో హైలైట్గా చేసినారు. ఇదే కంటిన్యూగా ప్రతి సంవత్సరం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం ఈ జాతర ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందా? 100 ఏళ్ళ నుంచి జరుగుతాం సార్. 100 ఏళ్ళ నుంచి, 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. జాతర స్పెషల్ ఏమన్నా? నైట్ వచ్చి మామూలు బాగా డీల్ మోస్తాము నైట్ అంతా. మళ్ళీ మార్నింగ్ అమ్మవారికి పొటాలు అవి చేస్తాము. ఇంకా మరుసటి రోజు ఈ టయానికి వచ్చి 6 అంతా ఉట్లు తిరణాలు జరుగుతాయి. అలాగే ఇప్పుడు జాతర జరుగుతుంది. ప్రత్యేకంగా ఏ కుటుంబం అన్నా తీసుకొని వ్యవహరిస్తుందా, లేకపోతే స్టార్టింగ్ పూర్వీకులు ఆనవాయితీగా వస్తాను. నాగిరెడ్డి గారి వంశీకులని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బేదం అని గొల్లవాళ్ళు వచ్చి బేదం వాళ్ళ గురునాథ్ యాదవ్ అని వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమాల్లో బేదం శివకుమారు వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అందరూ కలిపి మిగతా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తారు.
అది ఆనవాయితీగా వస్తుంది, అదే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? చెట్టు నుంచి వచ్చారన్నా. ముఖ్యంగా ఈ జాతర చూడడానికి వచ్చారా? మా అమ్మమ్మ ఊరు ఇది. అమ్మమ్మోలిరా? ఏ జాతర స్పెషాలిటీ ఏమన్నా ఇక్కడ? ఇదే స్పెషాలిటీ ఉస్మాన. ఇప్పుడు అంతా ఎక్కుతున్నారు, ఎలా ఎక్కుతున్నారు అంతా? చాలా కష్టపడుతున్నారు, తవ్వుతాలే ప్రయత్నిస్తున్నారు. సుమారు ఎంతసేపు నుంచి జరుగుతుంది ఇది? ఒక 1 hour అయింది స్టార్ట్ అయింది. ఎక్కారన్నా ఇంతవరకు ఎవరన్నా? అంటే హాఫ్ కూడా కాలేదు, కష్టపడుతున్నారు. అంటే ఇక్కడ మీ గ్రామం వాళ్ళే వస్తారా లేకపోతే ప్రతి ఒక్క ఈ గ్రామం వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎక్కొచ్చు ఎవరైనా ఎక్కొచ్చు. అలాగే అక్క మీకు ఎట్లుంది అక్క ఈ జాతర? ఎగ్జైట్మెంట్ ఉంది అక్క. మీరు ఎక్కడి నుంచి వచ్చారక్క? బెంగళూరు నుంచి అక్క. ఎట్లా ఈ జాతర విశిష్టత ఏమక్క? నమస్తే మా. నమస్తే మా మీ పేరు మా? గమ్యశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు మా? మదనపల్లి అమ్మా. ఎట్లుంది మా ఈ జాతర చూస్తున్నారు కదా? చాలా ఎక్సైట్ గా ఉంది. చాలా ఎక్సైట్ గా ఉందా? మీరు ఇప్పుడు జాతర చూస్తున్నారు, దీని గురించి చెప్పండి. ఏం లేదు, పాలేటి గంగమ్మ తిరునాళ్ళ నైట్ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది పొగులు తిరునాళ్ళ, ఉట్ల తిరునాళ్ళ. బట్ ఎవరు సాధించలేకపోతున్నారు, బట్ చేస్తారేమని చూస్తాను. అలాగే మీరు చూసుకున్నట్లయితే మీ కుటుంబ సభ్యులతో వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అన్నా మీ పేరన్నా? నా పేరు అశోక్ నాయక్ అన్న. ఈ చిప్పిలి గ్రామంలో అనేది 2 రోజులు జాతర జరుగుతుంది. ఫస్ట్ రోజు వచ్చేసి డీజే నైట్ ఉంటుంది, లేకపోతే అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. తర్వాత చాందీ బండి కడతారు. రెండో రోజు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఇక్కడ మనకి పొట్టేళ్ళు బలిస్తారు. తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇక్కడ ఇలా వచ్చేసి ఉట్లమాన్ వల్ల సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ ఈ రోజు అయితే మనకి మంచి కానుక పెట్టారు. అందుకోసం ఇక్కడ చూడండి ప్రజలు అయితే ఎగబడి అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ అట్మాస్ఫియర్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే గుడి కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇయర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యారు. ప్రజలు కూడా గుడి కూడా మంచి కన్స్ట్రక్ట్ చేశారు. మాకైతే ఆనందంగా ఉంది. అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు బేదం గురునాథ్ యాదవ్. అవునా, ఎక్కడ ఉంటారన్నా మీరు? చిప్పిలి. ఇప్పుడు జాతర అయితే జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్న? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎవరి ఇయర్ బాగా జరుగుతుంది. అయితే ఈసారి స్పెషల్ ఏమంటే కొత్తగా నిర్మాణం చేసిన గుడిని 48 రోజులు నిష్ఠగా చేసి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి 48 రోజులు నిత్యం అన్నదానం జరిగి తర్వాత పూజా కార్యక్రమాలు జరిగి చాలా గ్రాండ్గా చాలా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు ఐక్యమతో బాగా జరుపుతున్నారు. దీనికి మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకొని మరి దేవుని కృప తీసుకొని మొత్తం గుడికి నిర్మాణం కూడా ఆయన సహకరిస్తా అని చెప్పారు. ఇదే విధంగా ఇంకా గ్రామస్తులు చుట్టుపక్కల నాయకులు అందరూ కూడా బాగా తరలి వచ్చారు. అయితే ఈసారి అయితే చాలా జనం కూడా చాలా ఎక్కువ వచ్చారు. గతం కంటే ఎక్కువగా ఈసారి సాంప్రదాయాలు ఎక్కువ పాటిస్తున్నారు. బాగా గ్రాండ్గా జరుగుతున్నది. దీనికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాము. ఏదైతే ఉందో ఇప్పుడు అన్ని కార్యక్రమాలు కూడా గతంలో అయితే ఇది నామోవాస చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రతిష్ట అయిన తర్వాత చాలా స్పష్టంగా ఎవరు చేసే పద్ధతులు వారిని కేటాయించి కరెక్ట్గా చేయడం అనేది చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసినట్టు చాలా మంది జనం ఉన్నారన్న. కొట్లాట్లు గానీ గొడవలు గానీ జాతర అంటే మామూలుగా ఉంటది. ఇట్లా మీరు దీన్ని ఎట్లా అధిగమిస్తారన్నా? ఏం లేదు, జనాలు గొడవలు ఏవి మామూలు సాంప్రదాయంగా మామూలుగా ఉంటాయి పల్లెల్లో కామన్గా. అయితే భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నది దీనికి అమ్మవారి ఆశీర్వాదం అని అంటాం. ఇప్పుడు మీకు మీ గ్రామం యూత్ ఉంది కదన్నా, వీళ్ళు మీకు ఎట్లా సహకరిస్తున్నారన్నా? చాలా బాగా సహకరిస్తున్నారు. మామూలుగా అదే యూత్ అంటే ఏదో పబ్బులు సిటీలు అనే కాకుండా పండుగ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నాలో ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చి సాంప్రదాయంగా చాలా గొప్పగా చేసుకోవడము, భక్తి శ్రద్ధ గుడి కూడా నిర్మాణించడము ఇవంతా కూడా చాలా బాగా నచ్చినాయి మాకు. బాగా యూత్ బాగా సహకరిస్తున్నారు బాగా. అన్న మీ పేరన్నా? నా పేరు నయాజ్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? చిప్పిలే. మీ పేరు నయాజ్? అవును. మీరు పల్లెటి గంగమ్మ జాతర మనకు ఏ జాతర అయినా కానీ మనకు ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏమీ లేదు. మనం గ్రామస్తులంతా అందరూ కలిసిమెలిసి బాగా కలిసికట్టుగా ఉండి ఏ పండగ అయినా మా పండగ అయినా అది బక్రీద్ అయినా రంజాన్ అయినా మేము అన్నదమ్ముల్లా కలిసి బాగా చేసుకుంటాం. అంటే మొత్తానికి మీరు చెప్పినట్లు మీరు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నారు? చిన్నప్పటి నుండి ఇలానే ఉన్నాను. మీ మాటల్లో జాతర గురించి చెప్పండి అన్న. జాతర ఈసారి జరిగినట్టు చాలా బాగా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. జనాలు వచ్చి ఈ రోజు దగ్గర 2000 మంది నుండి 3000 మంది వచ్చారు. ఇంతకుముందు అయితే 500-600 వస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మామూలు తాగేసి చిన్న గలాట్లు అవి. ఈసారి అయితే ఏమీ లేవు. అంతా సర్దుకొని అందరూ యూత్ బాగా సహకరించినారు దీనికి. ఇంకో చిన్న క్వశ్చన్ అన్న, మీరు ఒక్కరు వచ్చారా మీ కుటుంబ సభ్యులు కూడా? మా కుటుంబం కూడా వచ్చారు. సూపర్ అన్న. కుటుంబంతో పిలుచుకోవచ్చు. గ్రామం అంతా చాలా సంతోషంగా కులం మతాలకు హితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి స్ఫూర్తి మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారే. సరే, ఆయనకి ముస్లిం అయినా కూడా గుళ్ళు గోపురాలన్నా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, గుళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా బాగా నచ్చింది మాకు అందరికి. సంవత్సరం బాగా జరుగుతుంది. చిప్పిలి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్.
చిప్పిల్లో చాలా బాగా జరుగుతుంది జాతర. ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా జరుగుతుంది. ఈ ఉట్లమాన్ అంటే అందరూ కలిసికట్టుగా మా ఊర్లో ఎవరంటే కుల మతం లేకుండా అందరూ హ్యాపీగా అందరూ వస్తారు. తిరణాలంటే మాకు చాలా ఇష్టము. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, బాగా చేస్తారు. కుల మతం లేకుండా అంత కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ లాగా చేసుకుంటాము. అంత గ్రూప్గా. కుల మతాలు మాకు లేవు, అంత కుల మతాలు లేకుండా హ్యాపీగా చేసుకుంటాం. అన్న మీ పేరన్నా? శ్రీనివాసులు ఎక్కడి నుంచి వచ్చారన్నా? చిప్పిల్ నుండి వచ్చాను. చిప్పిల్ నుంచేనా? ఇక్కడైతే ఉట్టి జరుగుతుందన్న. జరుగుతుంది. దీని విశిష్టత చెప్తారన్నా? ఎట్లా ఆడతారన్నా? ఏమన్నా పూస్తారా అన్న? ఆ గ్రీస్ పూస్తారు. గ్రీస్ పూసిన తర్వాత పైన టెంకాయలు ఉన్నాయి. టెంకాయలు పెరగల్లా. అవి పెరిగిన తర్వాత వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు. 5,000 నోట్లు. మళ్ళీ ఈ పొట్టాలు కూడా ఇస్తారు. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళకి పండగ బాగా జరిగినట్లు హ్యాపీగా ఉంటారు. మీరు కుటుంబంతో మొత్తం వచ్చారా? కుటుంబంతో.